ఊరు నొక్కని చేసి ఆ ఊర్లో సాగొడుతురు. పక్క జరుగా రవి నీ ఒంటి మీద పడ్డ ఒక్కొక్క దెబ్బకి ఆ ఊరిలో ఒక్కొక్క చెయ్యి తెగి పడుద్దురా రవి. అంతేనా? ఇంకా వేసేయమంటారు అనుకున్నానే. ఈ రోజు వీడికి ఇలా జరగడానికి కారణం వాళ్ళు మాత్రమే కాదు సార్, మీరు కూడా. మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఒక అన్నగా వాడి పక్కన నిలబడి మీరే కదా సార్ వాడికి జీవితాన్ని ఇచ్చింది. కానీ వాడు మీకు కూడా చెప్పకుండా పారిపోతున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా సార్? అన్నిట్లో అండగా ఉన్న మీరు వాడి ప్రేమకి ఎక్కడ అడ్డుగా నిలబడతారోనన్న భయం సార్ వాడికి. మీకు నమ్మకం ఉండేది సార్ వీడు జీవితంలో అనుకున్నది సాధిస్తాడు అని. కానీ వాడి ప్రేమనే గెలవలేక మీ ముందు ఓడిపోయి నిల్చున్నాడు సార్. ఇంకేంటి సార్ వీడు సాధించేది? వీడిని ఇంత వాడిని చేసింది మీరే సార్. వీడి మీద అన్ని హక్కులు కూడా మీకే ఉన్నాయి. అండగా ఉంటారు లేదా అడ్డుగా నిలబడతారు, మీ ఇష్టం సార్. వాడు ఈ ఇంటి అల్లుడుగా పనికి రాడు. ఇలాంటి వాడు నన్ను ప్రేమించింది మర్చిపోవాడిని. రా, మగాడివారా నువ్వు? మగాడివా? నీ మగతనం చూపించడానికి నా ఊరే దొరికిందా నీకు? 25 ఏళ్ల వైరాన్ని 10 నిమిషాల్లో పోగొట్టేంత మునగాడివా నువ్వు? ఈ ఇంట్లో ఉండేవాడివి కాకపోయి ఉంటే ఈ పాటికి శవమైపడి ఉండేవాడివి. నిన్ను ఇంతగా ద్వేషిస్తున్నా ఇంకా ఇంటిని పెట్టుకుని వేలాడుతున్నావే, సిగ్గులేదా నీకు? ఏదో 4 కోతి వేషాలేసి 4 మాయ మాటలు చెప్తే దానికి నచ్చేస్తుంటావు. కానీ ఇంటికి కాబోయే అల్లుడు అవ్వాలంటే దానికి మాత్రమే నచ్చితే సరిపోదు. ఆయనకి నచ్చాలి, వాడికి నచ్చాలి, దానికి నచ్చాలి, నాకు నచ్చాలి, ఈ ఊరికి నచ్చాలి. కానీ నువ్వు ఎవ్వరికి నచ్చలేదురా, ఎవ్వరికి నచ్చలేదు. ఎరా, నువ్వు లేకపోతే అది బ్రతకలేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన 4 రోజుల్లో ఈ ఇంటి ఆప్యాయతల మధ్య నువ్వు ఎవడన్నది కూడా గుర్తుండదు తనకి. విను, ఇన్నేళ్లు ఈ ఇంటికి ఊరికి పెద్దగా ఉన్నాను. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ పెద్దరికం కాపాడే వారసుడై ఉండాలి గాని నీలాంటి అలగావాడు కాకుండా. అసలు తన గురించి ఈ ఊరేమనుకుంటుందో దాకా వెళ్ళావు, ఈ ఇల్లు ఏమనుకుంటుందో తెలుసా? ద్వేషం అని నువ్వు అంటున్నావు, దాసోహం అని మేమంటున్నాం బావా. మగతనం పెద్దరికం గురించి మనం మాట్లాడుకోకూడదు బావా. ఇంటికి పిలిచి మనుషులు పెట్టి కొట్టించాలని చూసినా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా మన మధ్య తిరుగుతున్నాడే, అది బావా పెద్దరికం అంటే. పంపించి నా కొడుకులు బొక్కలు ఎరగదన్నాడే, అదే బావా మగతనం అంటే. బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి. నువ్వు ఆగు బాబు. ఏంటి నేను ఇలా మాట్లాడుతాను ఇంట్లోంచి గెంటేద్దాం అనుకుంటున్నావేమో? ఇన్నాళ్ళు ఆ భయంతోనే బతికాం. మేమెక్కడికి వెళ్ళినా తలెత్తుకుని బతకగలమనే ధైర్యం ఇచ్చాడు బావ ఇతను మాకు. ధైర్యం ఇచ్చాడు. ఎట్టట నేను ఇంటి అల్లుడు కావచ్చా, ఈయన అల్లుడు కావచ్చా, పచ్చగా బట్టి చూసి ఓరవలేని ఆ ఎదవా ఇంటి అల్లుడు కావచ్చా? కానీ ఎప్పుడు ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నాడే, ఇతను మాత్రం ఇంటికి అల్లుడుగా పనికిరాడు కదా బావా? అన్నయ్య, ఈ ఇంటి ఆప్యాయతల వల్ల భూమి అతన్ని మర్చిపోతుందో లేదో మాకు తెలియదు, కానీ ఆప్యాయత అంటే ఏంటో తెలియజేసిన అతన్ని మాత్రం మేము మర్చిపోలేము. అన్నయ్య, ఎప్పుడు నీ మాటనే తన మాటగా మార్చుకుంది ఈ ఊరు. కానీ నువ్వేమనుకున్నావు అన్నది మాకు కావాలన్నయ్య. ఒకటి మాత్రం నిజం అన్నయ్య, భూమికి ఎంతకంటే మంచి వ్యక్తిని తీసుకురాలేవు అన్నయ్య. సార్ మీరు ఇవన్నీ పట్టించుకోకండి. మీరన్నట్టు ఏదో నా కోతి వేషాలు చూసి వీళ్ళలో మాట్లాడు.
ఇన్నేళ్లు వీళ్ళు నన్ను గౌరవంగా చూస్తుంటే అది నా మీదున్న ప్రేమ వల్ల ఇష్టం వల్ల అనుకున్నాను. కానీ అది నా మీదున్న భయం వల్ల అని తెలిసేటట్టు చేసావు కదరా. సార్ నువ్వు నచ్చలేదు నచ్చలేదు ఎందుకంటున్నానో తెలుసారా? ఎక్కడ నువ్వు నచ్చేస్తావో అన్న భయం రా నాకు. చిన్నప్పుడే ప్రేమించే నాన్నను దూరం చేసుకున్నాను. పెళ్ళైన 2 ఏళ్లకి నా జీవితం అనుకున్న నా భార్య నాకు దూరం అయ్యింది. ఆ తర్వాత ఇదేరా నా ప్రాణం, ఇదే నా లోకం. కానీ ఇప్పటివరకు తనకు చెప్పలేదు. ఎందుకో తెలియదురా, ఇలా అయిపోయాను అంతే. ప్రేమతో మాట్లాడడం మర్చిపోయాను రా. నా తోడపుట్టిన చెల్లెళ్ళను దూరం పంపించలేక ఇంట్లో పెట్టుకున్నాను రా. అలాంటిది నా కూతురు ఎవడినో ప్రేమించిందని తెలిసాక ఎక్కడ నా నుంచి దూరం అయిపోతుందో అన్న ఆలోచన రా నాది. అక్క కొడుకిస్తే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందన్న స్వార్థం రా నాది. అందుకే నిన్ను పిలిపించాను. ఎలాగైనా సరే తన జీవితం నుంచి నేను దూరం చేయాలనుకున్నాను రా. వీళ్ళందరిని అడ్డం పెట్టుకుని నేను గెలవాలనుకున్నాను రా. నువ్వే గెలిచావు. సార్ ఓడిపోయాను రా, ఓడిపోయాను. ప్రేమించినోడిని ఇంటికి తీసుకురమ్మన్నాను, ప్రేమనే తెచ్చావు. నచ్చాడు. ఇందు క్రిష్, ఐ లవ్ యు. మా ఇంట్లో మన గురించి అంతా చెప్పేశాను, ఒప్పేసుకున్నారు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐ లవ్ యు రా క్రిష్. మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారా? క్రిష్, నువ్వు వెళ్ళిపో. ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మా నాన్నకు నువ్వు నచ్చేసావు. మా నాన్న ఒక్కసారైనా నాతో ప్రేమగా మాట్లాడకపోతారా అని ఎదురు చూసేదాన్ని. ఆయనకు నేనే ప్రాణమని తెలిసేలా చేశావు. అది చాలు క్రిష్. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అనుకో, మీ నాన్న దృష్టిలో మోసగాళ్ళలో మిగిలిపోతాను. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది అదే. అయినా అదో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నా మీద ఏ నమ్మకంతో అయితే మీ వాళ్ళందరూ మీ నాన్న ముందు తలెత్తుకొని మాట్లాడారో ఆ నమ్మకమే అబద్ధం తెలిస్తే జీవితాంతం మీరందరూ మీ నాన్న ముందు తలెత్తించుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం అంతా నేను మీ నాన్నకు నచ్చడం వల్లే. ఆయనకే నిజం చెప్పేద్దాం. నాన్నకా? జరిగిందంతా ఆయనకు చెప్తే ఇప్పుడైనా అర్థం చేసుకుంటారన్న చిన్న నమ్మకం నాకుంది. పద.